ఆమె నోటి నుంచి వస్తుందేమో అని ఎదురు చూశాను. కానీ నేను ఆద్యంతము బడ్జెట్ మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయినంత వరకు చూశాను. ఎక్కడా కూడా పాపం నిర్మలా సీతారామన్ గారికి తెలంగాణ అనేటటువంటి పదము పలకటానికి ఇష్టం లేదో, లేకపోతే పలకటానికి ఇబ్బంది పడ్డారో ఏమో తెలియదు కానీ తెలంగాణ పదం అయితే కనపడలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకు ముందు స్పందిస్తూ తెలంగాణ అనే పదాన్ని కేంద్ర బడ్జెట్ లో నిషేధించినట్టుగా కనపడుతుంది నాకు, తెలంగాణ వికసిత భారత్లో భాగస్వామ్యం కాదా అనేటటువంటి ప్రశ్నలను తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. నిజమే అనిపిస్తుంది, వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకనంటే ఇటీవల ఒక 2 ప్రతిపాదనలు కేంద్రం ముందుకు వెళ్ళాయి. ఒకటి ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రతిపాదన ఏంటి అని అంటే వైజాగ్ నుండి చెన్నై వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వమని ఒక ప్రతిపాదన పెట్టారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అనేక ప్రతిపాదనలో భాగంగా ఒక ప్రతిపాదన ఏం పెట్టారు అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వమండి అని అడిగారు. మనకి తెలంగాణ బడ్జెట్ లో తెలంగాణకు వచ్చినటువంటి ఒకే ఒక్క ఫేవర్ ఫుల్ టర్మ్ బడ్జెట్ లో హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ని విధిలించారు తప్ప మిగతాది ఏది చేయలేదు. ఆంధ్రప్రదేశ్ గురించి నిర్మలా సీతారామన్ గారు చెబుతున్నప్పుడు క్యాపిటల్ కి 15,000 కోట్లు ఇస్తామని చెప్పింది. తర్వాత పోలవరాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యతకు నిధులు ఇస్తామని చెప్పింది. వెనుకబడిన జిల్లాలు పేరున చెప్పింది. రాయలసీమ, ప్రకాశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి జిల్లాలు, తర్వాత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పింది. రైల్వే ప్రాజెక్టులు ఇస్తామని చెప్పింది. తర్వాత జాతీయ విద్యా సంస్థలు ఇస్తామని చెప్పింది. టర్మ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ని అప్రూవల్ చేస్తామని చెప్పింది. ఇన్ని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ముందు బడ్జెట్ ముందు అనేక ప్రతిపాదనలు పెట్టిండు. ఆ ప్రతిపాదనలో ఏ ఒక్క ప్రతిపాదన కూడా ఆమోదించలేదు. గత 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ప్రతిసారి అడుగుతున్నాం. ప్రతి బడ్జెట్ లో కూడా బడ్జెట్ పెట్టిన తర్వాత తెలంగాణకి నిరాశ ఎదురవుతున్నట్టుగా మనం చూసాం. మీరు చూడండి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా మనకు ఒకే ఒక్క అంశం వచ్చిందండి. హాజీపేటలో నిర్మాణం అవుతున్నటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి 150 కోట్ల రూపాయలు తప్ప ఏమీ ఇవ్వలేదు. రైల్వేల ప్రాజెక్టుల పరంగా 5,071 కోట్ల రూపాయలు ఇచ్చామని అప్పుడే వైష్ణవ్ గారు చెప్పారు. ఇప్పుడు అవే కొనసాగుతున్నటువంటిది. అదనంగా మనకి ఫుల్ టర్మ్ బడ్జెట్ లో తెలంగాణకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది అనేటటువంటి అభిప్రాయాన్ని మనం చూడాలి. కేంద్రంలో ఇప్పుడు మనం గాంధీ గారు చెప్పిందని నేను కూడా ఒప్పుకుంటాను. ఏంటి అని అంటే ఒక రీజనల్ ఆస్పెక్ట్స్ లో కాకుండా స్టేట్ ఆస్పెక్ట్స్ లో కాకుండా సెంట్రల్ బడ్జెట్ నేషనల్ ఆస్పెక్ట్స్ లోనే పెడతారు. సంప్రదాయాలు ఏంటి? ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ రాష్ట్రాలకు కావాల్సినటువంటి నిధులు ప్రాజెక్టులను ఇచ్చేటటువంటి సంప్రదాయం 77 సంవత్సరాలుగా కొనసాగుతుంది. కానీ గత కొంతకాలంగా దాన్ని విస్మరించాము. కనీసము విభజిత రాష్ట్రాలకి ఇచ్చేటటువంటి సంప్రదాయాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది కదా. మనకు కావాల్సినటువంటి ఆస్పిరేషన్స్ మనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఒక్కొక్క బడ్జెట్ లో ఒక్కొక్క హామీ ఇచ్చినప్పుడు కూడా ఈ పరికి మొత్తం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని హామీలు అన్ని డిమాండ్స్ పూర్తయ్యేటటువంటి 11 సెషన్స్ ఆల్మోస్ట్ మీరు చెప్తున్నట్టు 11 సెషన్స్ తెలంగాణకి వివక్షత జరుగుతూనే ఉంది. ఇవాళ ఒప్పుకుందామండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలు బీహార్ లో ఉన్నటువంటి ఎంపీల బలంతో మోడీ 3వ కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఒక్క విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అదేంటి అంటే తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ తలెత్తుకునేటట్టుగా 8 లోక్సభ స్థానాలు గెలిపించాం. తెలంగాణ ఏమన్యాయం చేసిందండి? అక్కడ ఉన్న 16 లోక్సభ స్థానాలు, అక్కడ ఉన్న 12 లోక్సభ స్థానాలతో పాటు మీరు రేషియోలో చూడండి, సగానికి సగం లోక్సభ స్థానాలు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది. ఆ కృతజ్ఞత కూడా భారతీయ జనతా పార్టీ నిలబెట్టి మీరు చెప్తున్న గతం కంటే కూడా ఓటు పర్సెంటేజ్ పెరిగింది. ఆల్మోస్ట్ 36% భారతీయ జనతా పార్టీ 36% ఓటు బ్యాంక్ కూడా పెరిగింది కదా గతంతో పోలిస్తే. ఓటు బ్యాంక్ పక్కన పెట్టండి శ్రీకాంత్ గారు, తెలంగాణలో ఉన్నటువంటి సగానికి సగం లోక్సభ స్థానాలను వాళ్ళకి గెలిపించినాం కదా. కాబట్టి ఇవాళ ఆ రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే విభజిత రాష్ట్రమా? తెలంగాణ కాదా? ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే సమస్యలు ఉన్నాయా? తెలంగాణకి సమస్యలు లేవా? ఆంధ్రప్రదేశ్ కు ఒక్కటే విభజన చట్టంలో హామీలు ఉన్నాయా? తెలంగాణకు లేవా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి పైన ఉంది, నిర్మలా సీతారామన్ పైన ఉంది అనేటటువంటి విషయాన్ని మనం